మాస్టర్స్ ఖతర్నాక్ కామెడీ షో. అనుకున్నామని జరగు అన్ని, అనుకోలేదని ఆగువు కొన్ని. అసలు ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. గంగను తలపై మోసే శివుడివా, రాయిని ఆడది చేసిన రాముడివా. అది ఆడదంటే ఓకే, నువ్వే నాకు డౌట్. ఏవండి పొద్దు పొద్దుని ఇంటి ముందు జనరేటర్ ఎందుకు పెట్టారండి? నువ్వే పవర్ సరిపోలేదన్నావు కదా. నేను అన్నది ఇంట్లో పవర్ కాదండి, మీ ఒంట్లో పవరు. ఏం కూసావే? దీనికి మాత్రం పవర్ ఉంటుంది. అవును, ఊళ్ళో సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు మన ఇంటికి రావట్లేదు, ఎందుకు రారండి? దేనికి? ఎందుకంటే మీ సమస్య ఊరందరికి తెలిసిపోయిందండి. నా సమస్య లీక్ చేసింది ఎవరు? నేనేనండి. ఎందుకు? మాకు సమస్య వచ్చినప్పుడు మేమెవరితో చెప్పుకోవాలండి? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏవే పగలాడి, అయినా రేపు నీ చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి జానకి? ఏమండి అలా మాట్లాడకండి. ఎందుకు? మీరు చచ్చిపోతే నాకు చావే దిక్కండి. శాంతి, నేను చచ్చిపోతే నీకేంటి? చచ్చిపోతే నా దిక్కు హైవేనండి. ఇంతకీ మన కూతురు ఎక్కడ? కాలేజీకి వెళ్తుందండి. బుద్ధిగా చదువుకుంటుందా? నా పెంపకం అండి. అందుకే నాకు డౌట్. పద వెళ్దాం. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను. కుప్పలున్నాయి. నేను రాను గోపి, నాకు చాలా భయం. పావులుంటాయని భయమా? లేదు, పోలీసులు ఉంటారని. వచ్చిందండి వయ్యారి. గోపి, ఆడదాని జీవితము అరిటాకు లాంటిది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, చినిగేది ఆకే గోపి. ఎవరు చెప్పారు రాధా? ఇప్పుడు ఆకులు చాలా స్ట్రాంగ్ అయ్యాయి. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ముల్లుకే తిరిగేది ముల్లే. ఆ పెద్ద ముళ్ళు మా కళ్ళ ఎదురుగా ఉన్నాడు. గోపి, మా అమ్మ నాన్నతోని మన పెళ్లి గురించి మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడదాం. అమ్మా, నాన్న, పిన్ని. నాన్న, నేను ఈ అబ్బాయిని ప్రేమించాను నాన్న. ఏవే, నీకు ఈ తండ్రి కావాలంటే ఇట్లా, లేకపోతే వాడు కావాలంటే అటపో. ఎవరో ఒక్కరిని తెలుసుకో. రాధా, తుప్పలు, పార్కు, బెంచులు, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు. నీ పెంపకన్నా కదే. అంటే అది నాకు నువ్వే కావాలి నాన్న. ఇది నా కూతురు. నువ్వెందుకున్నావునా? బయటికి పో. నా కుటుంబం నా దగ్గర ఉంది. అమ్మగారు కూర్చొని ఇస్తారా? గుడ్డు కొట్టుకోవట్లేదే. కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషిని కలిపిన ఓ ఋషి. 1 సంవత్సరం తర్వాత, ఆఫ్టర్ 1 year. సార్, సంవత్సరం అయ్యింది. నా పిల్లలు ఎలా ఉన్నారో ఒక్కసారి చూసుకోవాలి సార్. అలా కుదరదయ్యా, అతనికి మా బాస్ ఒప్పుకోడు. ఒక్కసారి ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఓకే. ధూమ్ తాత చచ్చిపోయాడు మా తాత. సార్, నా ఇల్లు వద్దులేండి సార్, వెనక్కి వెళ్ళిపోదాం. ఎందుకయ్యా? నా పిల్లలిద్దరూ తెల్ల చీర కట్టుకోవడం నేను చూడలేను సార్. చూసిన తర్వాత వెళ్ళిపోదాం. నా పెద్ద భార్య ఎలా ఉందో ఏంటో అసలు. ఏ రంగయ్య, అమ్మగారు! నేను సాయంత్రం పబ్బుకి వెళ్తున్నాను. నేను వచ్చేటప్పుడు చికెన్ ఫ్రై అవన్నీ కూడా చేయి, ఫ్రెండ్స్ వస్తారు. ఓకేనా? ఏవే, నేను గాల్లో పోగానే మొత్తం అన్ని గాలి కుదిరేస్తావే. నువ్వు
స్టవ్ కూడా వెలిగించావన్నావు, అదేమో పబ్బులకు వెళ్తానంటున్నది. ఏంట్రా ఇది? సార్ ఇదంటే ఇలా ఉంది కానీ నా రెండో భార్య నన్ను అడగంది గాలి కూడా పీల్చుకోదు. అది వస్తా సార్, నేను చెప్పిన నిజాలను మీరే ఒప్పుకుంటారు. తింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. కట్టుమని పదారేళ్ళురా, సాసామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. అబ్బా ఫుల్ హ్యాంగ్ ఓవర్ ఉందక్క. అయ్యో సార్ మొత్తం మారిపోయింది సార్. ఏమే నేను వెళ్ళిపోగానే మొత్తం అన్ని వదిలేసావే. ఇట్ట తయారయ్యేనే మీరంతా. రే నువ్వు అది ఊపిరి కూడా పీల్చుకోదన్నావు, హ్యాంగ్ ఓవర్ అంటుంది. ఏంట్రా ఇది? సార్ సార్ వీళ్ళు ఇలా ఉన్నారు కానీ నా రక్తం పంచుకొని పెట్టిన బిడ్డ ఉంది సార్, అది మామూలుగా ఉండదు సార్. సే పప్పు టైం అవుతుంది రావే. ఏంటమ్మా పబ్బుకి వెళ్దామని చెప్పాను కదా. మా రాత్రంతా నిద్ర లేదమ్మా. ఏమ్మా నిద్ర లేకుండా ఏం చేశారమ్మా మీ ఆయన? పెళ్ళెప్పుడైంది దీనికి? సంవత్సరం అయింది నీకు పెళ్ళి, సంవత్సరం అయింది తెలుసా? సంవత్సరమా? నేను పోయే సంవత్సరం అయింది కదా, అంటే నేను పోగానే ఇది సాయంత్రం పెళ్లి చేసుకుందా? ఏం మనిషివే నువ్వు? నాయనో అమ్మో అమ్మో. అమ్మా నేను ఆయన అడిగి చెప్తాను. ఏమండి పాపం దడుచుకున్నట్టున్నాడు. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పోరా, బయటికి పోరా, బయటికి పోరా. వీడు మనిషి పశువు. ఏమండి అమ్మ వాళ్ళు పబ్కి వెళ్దామని. అత్తయ్య గారు పెళ్ళై సంవత్సరం అవుతుంది, ఇంట్లో శవం ఉందని చెప్పి శోభనం మా ఇంట్లో చేసుకున్నాం. మీ ఇంట్లో ఒక్కరోజైనా శోభనం ఏర్పాటు చేశారా? అదేంటి అబ్బాయి అలా అంటావు? మీ రోజు ఇంట్లో అరేంజ్ చేస్తాం కదా. ఇంట్లో అంటే ఒక మంచం, మామగారు మంచం. పెళ్ళైన తర్వాత ఆ మంచాన్ని మా ఆయన ఎప్పుడు వాడలేడు, మీరు వాడుకోర్రి. ఏవే లేనిపోని నిందలన్నీ నా మీద వేస్తారు ఎందుకే మీరు? మా ఫ్రెండ్స్ పోతూ పోతూ పెళ్లి నుంచి వచ్చేటప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు, ఒక వాల్ క్లాక్. ఒరే ఆ వాల్ క్లాక్ ఇంట్లో పెట్టుకుంటే రోజు మేము గుర్తొస్తా ఉన్నారు. ఎక్కడ పెట్టుకోమంటారు వాల్ క్లాక్? ఏంటి ఇంత పెద్ద ఇంట్లో అది పెట్టడానికి స్థలమే లేదా? ఆ గోడకి పెట్టు. ఆ గోడకి మామయ్య గారి ఫోటో ఉంది. అదే కదా, ఆయనే లేడు, ఆయన జ్ఞాపకాలు ఇక్కడ మాకు మాత్రం ఎందుకండి? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇది చాలా రాంగ్ అక్క. అత్తే తను మనకి తాళి కట్టిన భర్త. ఛే, ఇలా చేస్తావు మరి అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇదొక్కటే కాదు, ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి వాడి అన్ని బయటపడేయండి. ఏంటండి ఆయన జ్ఞాపకాలు ఏమి ఉండొద్దన్నారుగా. అల్లుడు గారు ఆగండి. ఏంటి అత్తయ్య? ఆ చెప్పులు 25,000 బాబు. మీ మామయ్య కొన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వేసుకోలేదు. అయితే నేను వాడుకోవచ్చా? మీరే వాడుకోవచ్చు కదా. సరే మన పబ్బుకి వెళ్దాం పద. రా, టైం అవుతుంది. ఏయ్, ఇంకా ఇక్కడే ఉంటావా? వద్దు సార్, ఈ నరకం కథ ఆ నరకం చాలా బెస్ట్. అదే వెళ్ళిపోదాం సార్. పోందా మరి. సార్, సార్, ఒక్క చిన్న మెసేజ్ ఉంది సార్, అది ఇచ్చేసి వచ్చేస్తాను సార్. సరే కానీ మీరేదన్నా సాధించాలనుకుంటే బతుకుండి సాధించండి. చచ్చిపోయిన తర్వాత చెప్పులకుండే వాల్యూ మనిషికి ఉండదు, అది గుర్తు పెట్టుకోండి. గుడ్ మెసేజ్. ఏం చెప్పావురా? జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మనో గారు? భాస్కర్ గారు ఎప్పుడు తీసుకున్న గుడ్ థీమ్, ప్రతి ఒక్కళ్ళకి బ్యూటిఫుల్ ఆ క్యారెక్టరైజేషన్ చాలా చక్కగా ఇస్తారు, ఆ స్పేస్ ఇస్తారు. మీరు నరేష్ చాలా బాగా చేశావు, అందరూ పైమా అందరూ చాలా బాగా చేశారు అందరూ. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు అద్భుతం. ఎందుకంటే మీకున్న ఆర్టిస్టులను బట్టి ఆ స్కిట్ తయారు చేయటం గానీ, ఎవరెవరు ఎంత క్యారెక్టర్లు చేయాలి కానీ, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, అంత బాగా చేశారు. చాలా బాగుంది కాన్సెప్ట్ కూడా, అందరూ బాగా చేశారు. మాకు చాలా నచ్చింది, కలర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్.